హిస్టరీలో రికార్డ్ అయింది అది. ఇక్కడ నుంచి ఫ్లైట్ మీద పోయేటప్పుడేమో రామచంద్రరావు గారు ఎయిర్పోర్ట్లో చెప్పినారు, ఒప్పుకునేది లేదు, సచ్చినా సరే తెలంగాణ తప్ప మేము వేరే మాటలేదని చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒప్పించి బలవంతంగా ఒప్పించి పంపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో విలేకరులు కానీ చెప్పిన మాట నిజమైన అడిగి పోతే నెహ్రూ సాబ్ చెప్పిండా అని చెప్పినాక పెద్ద మనిషి ఏం మాట్లాడతాం, మజిబూర్లో నేను ఒప్పుకొని వచ్చినా అని చెప్పిండు అధ్యక్ష. అది కూడా హిస్టరీలో ఉంది. ఇప్పుడు నేను చెప్పేది కల్పిత కథ కాదు. ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్. ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు, అది జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆ విడగొట్టిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి కాల రాస్తే ప్రేక్షక పాత్ర వహించిందే కాంగ్రెస్ పార్టీ. చివరికి 69 ఉద్యమం, అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష. తమకు తెలియంది కాదు ఎంత కర్కశంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అంటే, 56లో ఊడగొట్టేటినాడు అనేక మందిని జైళ్ళలో పెట్టినారు. సిటీ కాలేజ్ దగ్గర ఫైరింగ్ జరిగితే 7 విద్యార్థులు పట్టవగలు చచ్చిపోయినారు అధ్యక్ష. దాన్ని ఏం ఖాతరు చేయకుండా ఆ రోజు కలిపేసినారు. ఆ తదనంతరం 69 ఉద్యమం వస్తే ఎన్ని రకాలంటే హైట్కి తీసుకొని పోయినారు అధ్యక్ష అప్పుడు ఆ రోజు. చివరికి టీఎన్జిఓలు కూడా, తెలంగాణ నాన్ గెస్టెడ్ ఉద్యోగులు కూడా, ఆ ఉన్నటువంటి నాయకుడు ఆమోస్ గారి మీద ఎస్మా కేసులు పెట్టి రకరకాల కేసులు పెట్టి జైళ్ళల్లో బంధించినా కూడా అనేక పోరాటాలు చేసినారు అధ్యక్ష. మనందరికీ తెలుసు, అందులో తమరు కూడా భాగస్వామి. తెలంగాణ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే బద్రీ విశాల్ పిట్టి గారు వగైరా నాయకులంతా బేగం బజార్లో బకెట్లు పట్టుకొని పోయి దుకాణాల మీద అడిగి ఆ డబ్బులు తెచ్చి ఉద్యోగులను కాపాడుకుంటారు అధ్యక్ష. ఇదంతా చరిత్ర. ఎంత రాసి రంపాన పెట్టినరో, ఎన్ని బాధలు పెట్టినరో, ఎంతమందిని కాల్చి చంపినరో, ఆ ఘన చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలకే పోతుంది అధ్యక్ష. 69లో ఆనాడు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో, విద్యార్థుల నాయకత్వంలో, ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే చివరికి ఫైనల్గా డెమోక్రాటిక్గా కూడా తెలంగాణ తన అభిప్రాయం చెప్పింది అధ్యక్ష. 14లో 11 మంది ఎంపీలను గెలిపించి యావత్తు తెలంగాణ గుండెలు చీల్చి మా తెలంగాణ మాకు కావాలంటే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు నిరాకరించి నో తెలంగాణ అని చెప్పి నిరాకరించినారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ చరిత్రనే. దాని తర్వాత ముల్కీ రూల్స్ కొల్లగొట్టబడి ఉద్యోగాలు మొత్తం మాయమైపోయి నీళ్లు మొత్తం పోతూ ఉంటే తట్టెడు పుట్టెడు మన్ను తీసి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ పెడతా ఉంటే, దశాబ్దాల అధ్యక్ష, దశాబ్దాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్ పెడతా ఉంటే కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ నాయకులే, వేరే వాళ్ళు కాదు. సోనియా గాంధీ గారు థ్యాంక్స్ చెప్పి బట్టి విక్రమార్క గారు చిన్నగా దాని నుంచి స్లిప్ అయ్యే ప్రయత్నం చేసినారు. తెలంగాణ ఎంత యాతన అనుభవించిందో, ఎంత బాధను అనుభవించిందో, ఎన్ని వేల మంది విద్యార్థులను యువకులను కోరుకోయిందో, ఎన్ని లక్షల మంది 69 అధ్యక్ష కళాశాలలు, హాస్టళ్ళు అన్ని జైలు అయిపోయినాయి తెలంగాణలో. ఆ విధంగా 41 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసులను తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేం అధ్యక్ష. ఈ సందర్భంగా మనం పునశ్చరణ చేసుకోక తప్పదు. తెలంగాణ సమాజానికి కూడా ఒకసారి జ్ఞాపకకి తేవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. ఆ తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 17 సంవత్సరాలు నిర్వాహకం చేస్తే అప్పుడు మరింత పరిస్థితులు తెలంగాణలో దిగజారిపోయినాయి అధ్యక్ష. చాలా ఘోరంగా దిగజారిపోయినాయి. ఎంత ఘోరంగా దిగజారినాయి అంటే ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి, తమరు కూర్చున్న స్థానాన్ని అధిష్ఠించిన వ్యక్తి అధ్యక్ష ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అంటే నో తెలంగాణ అనే పదం వాడటానికి వీల్లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చినటువంటి స్థాయికి తెలంగాణ దిగజారిపోతే ఆ రోజు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అపోజిషన్లో ఉండి కూడా వీళ్ళ నోర్లు పెగలలే. అదంతా కూడా చరిత్ర కదా అధ్యక్ష, హిస్టరీ కదా, దాన్ని ఎవరు కాదన్నారు. ఆ విధంగా జరుగుతూ చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆయన విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సంస్కరణల పేరు పెట్టి ఆ ముసుగులో విద్యుత్ ఛార్జీలు పెంచి 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలు కంటిన్యూగా 15% చొప్పున పెరుగుతుందని చెప్తే అప్పటికప్పుడే నేను ఒక నిరసన లేఖ రాసిన అధ్యక్ష. నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉండేవాడిని. నిరసన లేఖ రాసినంత పేపర్లలో వచ్చింది బహిరంగంగా. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో రైతులు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ వస్తే పట్టబగలు 11 మీరెక్కడదండి, మీరు తర్వాత వచ్చి కూర్చున్నారు.
మీ తర్వాత వచ్చి కూర్చున్నారండి, మాకు తెలియదా? మీ ఎమ్మెల్యేల నిరాదీక్ష అవన్నీ మాకు తెలుసండి, మేము ఎక్కడ పోయినాం? మేము ఉన్నాం కదా. ఆ ప్రదర్శన జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల అధ్యక్ష. చనిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క కార్యకర్తల అధ్యక్ష, వీళ్ళు ఎవరు కాదు. వీళ్ళు ఆ తర్వాత ఇది ఒక మోక దొరికిందని అలా దొరబడి ఆ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాదు దీక్ష ప్రయత్నం మొదలుపెట్టారు అధ్యక్ష. అంతవరకు తప్ప ఏం చేయలే. ముగ్గురిని దారుణంగా కాల్చి చంపిన అధ్యక్ష. నేను అబద్ధాలు చెప్తలేనండి, చరిత్ర. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ రికార్డ్ సార్. ఉన్నానండి. మీరు తర్వాత దీక్ష వేసి టెంట్లో ఉన్నారు, అందరికి తెలుసు ఆ విషయం. అంత అయిపోయిన తర్వాత చల్లగా వచ్చి అప్పుడు శిబిరం పెట్టారు అధ్యక్ష. వీళ్ళు ఇక ముందరికి చాలా ఉన్నదండి మీ చరిత్ర. ముందరికి మీరు ఎక్కడెక్కడో అంతున్నది మీ చరిత్ర. తొందరపడితే ఎట్లా అధ్యక్ష? ఆ తదనంతరం ఈ పరాకాష్ఠ అయిపోయింది, లాభం లేదు, చివరికి ప్రజలు నిరసన తెలియచేసి హక్కులు లేకుండా కాల్చిస్తున్నారని చెప్పి ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి నేను కొంతమంది మిత్రులను కలిసి ఒక 5-6 నెలలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు. ఎందుకంటే అధ్యక్ష, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొకలు బయలుదేరాలి, జై తెలంగాణ అనాలి, పిలిచి మంత్రి పదవి చేయగానే దుకాణం బంద్ చేయాలి. ఇది ఎట్లా తయారైందంటే తెలంగాణ ఉద్యమం అంటే కూడా నమ్మని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు ఎక్కడ చేస్తారండి ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది. అనేక దఫాలుగా ఈ ఉద్యమాలు చేపట్టి విరమించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకుల అధ్యక్ష. నేను పేరు చెప్పదలుచుకోలేదు, చెప్పమంటే కూడా చెప్తా, నాకేం అభ్యంతరం లేదు. ఎవరెవరు చేసిన అనేది, ఏ రూపాలలో చేసిన అనేది కూడా నా దగ్గర ఉంది అధ్యక్ష. తదనంతరం ఒక 5-6 నెలలు సుదీర్ఘంగా చర్చ జరిపి మేధోమదనం చేసి ఎట్లా రావాలి తెలంగాణ ప్రజలని తెలంగాణ విశ్వాసం లేకుండా పోయింది. ఉద్యమం చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు, అంతా కారుచీకట అలుముకున్నదని చెప్పి ఒక 5-6 మాసాలు ఉద్యమ పందా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చివరికి 2001 ఏప్రిల్ 27 నాడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ గారి ఇంట్లో వారు ఆశ్రయం ఇస్తే మేము అక్కడ జెండా ఎగిరేసి జై తెలంగాణ ప్రస్థానం ప్రారంభించాం అధ్యక్ష. చాలా నిరాశ నిస్పృహ ఉండేది అధ్యక్ష. ఇంకెక్కడ తెలంగాణ, ఎక్కడికి వెళ్ళి వస్తుందా, ఎవరిస్తారా, జరిగే పని అవా అనే నిరాశలోనే ప్రతి వాళ్ళు మాట్లాడేది తప్పితే ఇంకొకటి లేకపోయిన ఉండే అధ్యక్ష. నేను స్వయంగా రాసిన అధ్యక్ష పాట ఒక నమ్మకం కలిగించడానికి, కోల్పోయిన ఆ అవిశ్వాసం నుంచి ప్రజలను బయటపడేయడానికి, యువతను బయటపడేయడానికి ఆ పాట నేనే స్వయంగా రాసిన అధ్యక్ష. 2-3 కవులను కూర్చోబెట్టుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆ పాట నేనే రాసిన అధ్యక్ష. అదే పద్ధతులలో రాజీలేని పోరాటం చేసిన అధ్యక్ష. మేము ఎక్కడ వెనుకకు పోలే. అనేక ప్రలోభాలు పెట్టినారు, పార్టీని చీల్చే ప్రయత్నాలు చేసినారు, చాలా చేసినారు, అనేక రకాలుగా బాగా హింసకు కూడా గురి చేసినారు. అయినా కూడా మేము ఎక్కడ ఎన్నిదిరగకుండా పోరాడినాం కాబట్టి తెలంగాణ ఇయ్యవలసిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష. ఆ గాయాలు చాలా గుర్తుంటాయి. వీళ్ళు పెట్టినటువంటి గాయాలు, వీళ్ళు పెట్టినటువంటి బాధలు, ఉద్యమాన్ని అవహేళన చేసిన పద్ధతి, ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆనాటి నాయకులను అవహేళన చేసిన పద్ధతి, ఆంధ్ర నాయకులకు ఏ విధంగా వీళ్ళు తాబేదారులుగా వివరించిన పద్ధతి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇదే శాసనసభలో కొన్ని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. ఇదే శాసనసభలు, ఎక్కనో కాదు అధ్యక్ష. 2004 అద్భుతంగా మేము విజృంభిస్తూ ఉన్నాం. అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం కోల్పోయి ఒక నిరాశ అలుముకున్నది వాళ్ళ లోపల. తెలంగాణ అంటే మనకు ఏదైనా నూకలు చెల్తారని చెప్పి మేము తెలంగాణ ఇస్తాం, మనం పొత్తు కలుస్తామంటే మేము కలిసాం అధ్యక్ష. మంచి మాట, ఎందుకంటే ఢిల్లీకి పోవాలి, ఉద్యమం ఇక్కడనే గల్లీలో ఉండకూడదు, ఇట్ షుడ్ గో టు ఢిల్లీ. దీన్ని తీసుకొని పోవడానికి బెస్ట్ వెహికల్ అని ఆలోచించి మేము ఆ రోజు పొత్తు కలిసినాం. కలిసిన తర్వాత అక్కడ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం అధ్యక్ష, చాలా కష్టపడి. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చెప్పించినాం. ఆ తర్వాత మళ్ళీ దుకాణం మొదలవుతుంది అధ్యక్ష. మళ్ళీ పాత కథనే, కుక్కతోక వంకర అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా రాసి రంపాన పెట్టిందంటే, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు, చేసిన అవహేళనలు మేము ఇప్పుడు మా జీవితంలో కూడా మర్చిపోం అధ్యక్ష. ఇయ్యాలనే కాదు, చరిత్ర ఉన్న రోజులు తప్పకుండా ఉంటుంది అది. ఏ విధంగా అధ్యక్ష,
సెకండ్ ఎస్ఆర్సీ మళ్ళీ రావాలి అని వాళ్ళు మాట్లాడు, తెలంగాణ కాంగ్రెస్ దానికి తబలా కొట్టుడు. అట్లా కంటిన్యూగా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉడితే ఎంత బాగుండు అని అప్పుడున్న జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఆయన రాజశేఖర రెడ్డి గారు పోయి పోలింగ్ అయిపోయిన తర్వాత నంద్యాల ఇట్లా టైం చూసుకొని ఆ సీన్లను ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు టీవీల దగ్గర. ఇక తెలంగాణ ఇక 5 o'clock పోలింగ్ అయిపోగానే నంద్యాల సభలో వారు చెప్తారు, ఇక తెలంగాణ కోనాడు మనం వీజాలు తీసుకోవాలి కాబట్టి తెలంగాణ ప్రశ్నే లేదు అని వాళ్ళు చెప్పుడు, వీళ్ళు మౌనంగా ఉండు. ఇదంతా నిజం కదా అధ్యక్ష. ఇంకొక ఆమె ఆ రోజు ఒక ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు అధ్యక్ష, గౌరవనీయులు రేణుకా చౌదరి గారు. ఆమె చేసిన అవమానం అయితే అంతా ఇంత కాదు.